డిపార్ట్మెంట్ ఇచ్చిన కాబట్టి మీరు మీద తప్పలేదు. Even the uniform లేడీస్ కూడా పేర్లు రాస్తా అయిపోయింది. దళితులపై దాడులు చేసిన వ్యక్తుల వెంటనే అన్నారం దళితులకు దక్కేంత వరకు చివరి క్షణం వరకు పోరాడి ఆ యొక్క భూమిని ఖచ్చితంగా అన్నారం దళితులకు మాత్రమే దక్కాలి. 30-40 సంవత్సరాల నుంచి మేము ల్యాండ్ మాకు పాస్బుక్ కూడా ఉంది. మేము అక్కడ బోర్లు చెట్లు నాటుకున్నాము, అక్కడ ఫిన్సింగ్ కూడా వేసుకున్నాము. ఈరోజు దౌర్జన్యంగా మన ఎంఆర్ఓ మేడం గారు కానీ మొత్తం సిబ్బంది స్పెషల్ పార్టీని మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ నోటీస్ లేకుండా దించిర్రు. దానివల్ల మాకు దళితులకు దాడి చేసిర్రు. ప్లస్ మన మగవాళ్ళకు కూడా బాగా డ్యామేజ్ జరిగింది. వాళ్ళకు కూడా చేతికి ఫ్రాక్చర్ అయిన అవకాశం ఉన్నది. నన్ను కూడా గుంజుకుపోయి రిమైండ్ చేసారు. ఎటువంటి ప్రూఫ్ లేదు. మేడం ఇన్ఛార్జ్ మేడం శాంతి కుమార్ మేడం ఇది పర్సనల్గా తీసుకుంటుంది. దీనికి తోడుగా మన భూపతి రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారని చెప్పేసి అంటారు. ఎమ్మెల్యే గారు మీరు ఒక ప్రజాపతి నాయకుడు, మీరు ఇలాంటి పనులు చేయడానికి ఇటువంటి కూడా ఎవరు కూడా సమర్థించారు. దీని మీద మీరు మాకు మద్దతుగా ఉండాలని కోరుకుంటున్నాను. జై భీమ్. 40 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూమి 40 సంవత్సరాల క్రితం మరి పట్టా ఇవ్వడం జరిగింది. పాస్బుక్ కూడా మా వాళ్ళ వద్ద ఉన్నది. కొంతమంది అది జీర్ణించుకోలేక దళితులకు ఈ 2 ఎకరాల భూమి ఉంటే వాళ్ళు ఏడపైకి వస్తారన్న దురుద్దేశంతో మరి మా వాళ్ళ మీద ఇవాళ పోలీసులను కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని అక్కడ దింపి మా వాళ్ళ మీద విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి బోర్లు కానీ అక్కడ ఉన్నటువంటి ఫినిషింగ్ తిరుగుల చుట్టూ ఐడాలను కడీలను కూలగొట్టి మరి అక్కడ ఉన్నటువంటి చెట్లను దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి పెట్టిన చెట్లను కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఈ ధ్వంసాన్ని ఉపయోగించిన కొంతమంది ఉసగొల్పిన వ్యక్తులను వాళ్ళ పైన SC/ST కేసుతో పాటు వాళ్ళ తహసీల్దార్ బాధ్యులు అయితే శాంతికుమార్, మన దరిపల్లి శాంతికుమార్ గారు అట తహసీల్దార్, వారు పోలీసులకు ఆర్డర్ ఇచ్చి ఎటువంటి ఆర్డర్ లేకుండా పోలీసులను ఉసగొల్పి మా వాళ్ళపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని మేము వారిని ప్రశ్నిస్తున్నాం. తప్పకుండా ఈ దాడికి ప్రతీకారం ఉంటుంది. వారికి ఒకవేళ న్యాయం జరగకపోతే మేము జిల్లా వ్యాప్తంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి మా వారికి న్యాయం జరిగే వరకు మేము పోరాటం ఆపేదే లేదని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇదే ఇంద్రవాళ్ళు ఉన్న SC కమ్యూనిటీ కోసము ప్రభుత్వం ఈ స్థలాన్ని అసైన్మెంట్ ల్యాండ్ని కేటాయించింది. దానికి తోడు పాస్బుక్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇక్కడ బోర్ వేసుకున్నారు, సీసీ కెమెరా పెట్టుకున్నారు. ఈ స్థలంలో కొన్ని చెట్లు పెట్టుకొని ఏదో కమిటాలు కట్టుకోవాలనే ఉద్దేశంతో ఉంటే దీన్ని అడ్డుకుంటున్నారు. ఇది తప్పు. అది ఎందుకంటే ఆల్రెడీ పాస్బుక్ ఉన్నది. రెండు వాళ్ళు మీకు ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వలేదు, కానీ ఇచ్చినట్టు బుకాయిస్తున్నారు. దాని విషయంలో మేము ఆర్డీఓ తోటి CP గారి దృష్టికి తీసుకుపోతా. తప్పకుండా వీళ్ళకి న్యాయం జరిగేటట్టు చేస్తానని కోరుతున్నాను. జై భీమ్.